ఎరా కళ్ళు కనిపించట్లేదా? ఏంట్రా మాటలు మర్యాదగా మాట్లాడు. పొరపాటున చూడకుండా గుద్దేశాను. అంత మాత్రాన అరే ఒరే అంటే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. ఏంట్రా రాంగ్ రూట్లో వచ్చింది కాక నన్నే అంటావా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ముందే చెప్పాను కదా మర్యాదగా మాట్లాడమని. ఎవరికి పొరపాటు జరగదా? సిటీలో నువ్వు ఎప్పుడు ఎవరిని గుద్దేలేదా? అయినా రాంగ్ రూట్ అంటావేంటి? నేను స్టూడియో దగ్గరికి వెళ్ళాలి, అందుకే సిగ్నల్ ఇస్తూనే వచ్చాను. నువ్వే ఫాస్ట్గా వచ్చావు, అయినా నన్నట్టవేంటి? ఏంట్రా తప్పు చేసిందే కాకుండా నా మీదే మాటిస్తున్నావు? నీ అంతు చూస్తాను. ఏంట్రా నువ్వు చేసింది కాకుండా ఏంటి ఇలా రోడ్డు మీద గొడవ పడుతున్నారు? సిటీలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అయినా ఎవరికేం కాలేదు కదా. పైగా పొరపాటని చెప్తున్నాడు కదా, నువ్వు వినిపించుకోవేంటి? ఏంటమ్మా అరుస్తున్నావు? నా బండి డ్యామేజ్ అయితే డబ్బులు ఎవడిస్తాడు? వీడిస్తాడా వీడి బాబిస్తాడా? బాబు గీబు అన్నావంటే గూబ పగిలిపోద్ది. మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? దీనిని ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది, లేదంటే నీ సంగతి చూస్తాను. ఏంట్రా మళ్ళీ నా సంగతి చెప్తానన్నా? బాగున్నావా రత్తమ్మ? ఒక్కదానివే వచ్చావు, రానెక్క రాలేదా? నీతో పనుండి వచ్చాను దివాకర్. నువ్వెలా ఉన్నావు? మీ హోటల్లో శుభ్రంగా తింటున్నాను, హాయిగా ఉన్నాను. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చావు? మా రాణి చిన్నప్పుడు ఫోటో ఉంది కదా, ఒకప్పుడు నువ్వే దానికి ఫ్రేమ్ కట్టావు, బాగుంది. ఆ ఫోటో నిన్న ఇల్లు సర్దుతుంటే కింద పడి అద్దం పగిలిపోయింది. ఫ్రేమ్ కూడా చాలా పాతదైపోయింది, అందుకే దానికి మంచి ఫ్రేమ్ వేసి కొత్త అద్దం పెట్టిస్తావని తీసుకొచ్చాను. అలాగే, ముందు ఆ ఫోటో ఏది? ఇదిగో బ్యాగ్లో ఉంది. ఇదేంటి, బ్యాగ్లోనే ఉండాలి కదా, ఏమైంది? ఏమైంది రత్తమ్మ? ఫోటో ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో. అయ్యో, ఫోటో నేను బ్యాగ్లోనే పెట్టి తీసుకొచ్చాను. ఆ ఆటోలో బ్యాగ్లో నుంచి బయటకు తీశాను. ఇంతలో ఫోన్ రావడంతోనే ఫోటో ఆటోలోనే పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. వస్తానన్నాడు, ఉండు. బాబు, ఇందాక ఒక ఆటో డ్రైవర్ ఇక్కడ గొడవ పడ్డాడు కదా. ఓ అతనా? అక్కడ గొడవ జరుగుతుండగా పోలీసులు రావడం చూసి అలా వెళ్ళిపోయాడమ్మా. ఎంత పని జరిగింది. రాణికి చిన్నతనానికి సంబంధించిన జ్ఞాపకం ఇదొక్కటే ఉంది. తనెవరో, తన వాళ్ళెవరో రాణికి తెలీదు. వాళ్ళెవరైనా వస్తే ఆ పసిపిల్లల్ని చూసి వాళ్ళని గుర్తుపడతారు అనుకొని ఆ ఫోటోని ఇంట్లో పెట్టావు. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా ఆ ఫోటో ఏంటి అని అడుగుతున్నారే తప్ప మేమే రాణి తాలూకు మనుషులమని ఒక్కళ్ళు కూడా చెప్పటం లేదు. కానీ ఏదో ఒకరోజు రాణికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఫోటోని చూసి గుర్తుపడతారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకం కూడా అనుకోకుండా ఇలా పోయిందే. నేను ఆ ఫోటో తీసుకొచ్చి ఎంత పని చేశాను రా భగవంతుడా.
కళ్యాణ్, కళ్యాణ్. ఎవరు బాబుగారు మీరు? నా పేరు డాక్టర్ ప్రశాంత్ అమ్మా. కళ్యాణ్ లేడా? ఉన్నారు బాబుగారు, మీరు కూర్చోండి, పిలుస్తాను. అలాగే. కళ్యాణ్ బాబుగారు, కళ్యాణ్ బాబుగారు. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. హాయ్ ప్రశాంత్. హాయ్ కళ్యాణ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కూర్చో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కళా నిజమా? ఎప్పుడూ కలుద్దామంటావు, కానీ హాస్పిటల్లో వర్క్ ఉంది రాలేకపోయాను అంటావు. అలాంటిది కనీసం ఫోన్ కూడా చేయకుండా నువ్విలా ఇంటికొచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమేరా, డాక్టర్ లైఫ్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. తన వాళ్ళతో కూడా తను గడపలేని పరిస్థితి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. హ్మ్. అప్పుడే హాస్పిటల్కి అర్జెంట్ కేసులు వస్తుంటాయి. ఇంటికి వెళ్ళలేకపోతే ప్రాణంగా అభిమానించే వాళ్ళు బాధపడతారు. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళు బాధపడతారు. ఏ డాక్టర్కు టైం ఉండదు. అయినా సరే నేను ఇప్పుడు టైం తీసుకుని ఎందుకు వచ్చానో తెలుసా? వంశీని చూడాలని. వంశీ అందరికీ నచ్చుతాడ్రా. వంశీ మెంటాలిటీ చాలా బాగుంటుంది. నీకు విషయం తెలుసా? తనేం నాకు చిన్ననాటి స్నేహితుడు కాదు. అనుకోకుండా కలిసాం. ఆ పరిచయం ఒక ప్రాణ స్నేహంగా మారింది. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు నేను కూడా తనతో షేర్ చేసుకున్నాను. అలాగే తన జీవితం గురించి నాకు చెప్పాడు. తన ప్రేమ గురించి కూడా నా దగ్గర చెప్పాడు. ప్రేమ అనేది పెళ్లికి ముందు మనసులు కలిస్తే గొప్ప మధురానుభూతి. ఆ ప్రేమను గెలిపించుకోవడం, తర్వాత పెళ్లి పేరుతో ఒకటవడం అనేది ప్రేమకి నిజమైన ముగింపవుతుంది. కానీ తన జీవితంలో అలా జరగలేదు. అనుకోకుండా ఇంకొక అమ్మాయితో పెళ్లి జరిగింది. ప్రేమని మర్చిపోవచ్చు గానీ జరిగిన పెళ్లిని మాత్రం మర్చిపోకూడదు. ఆ బంధాన్ని ఎవరూ విడగొట్టకూడదని మేం కూడా తనకి నచ్చజెప్పాలని చూశాం. కానీ తన పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. మాకు ఎదురు చెప్పలేక, అటు తను మనసిచ్చిన అమ్మాయికి దగ్గర కాలేక, పెళ్లి చేసుకున్న అమ్మాయిని భార్యగా స్వీకరించలేక, చివరికి ఇలా పిచ్చివాడిగా మారిపోతాడని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. వంశీని ఆ పరిస్థితుల్లో చూసి నేను చాలా బాధపడ్డాను. వయసులో ఉన్నప్పుడు అందమైన ఆడపిల్లని చూస్తే ఎవరికైనా ఒక విధమైన ఆకర్షణ కలుగుతుందిరా. దాన్ని చాలామంది ప్రేమ అని భ్రమపడతారు. కానీ ఆ మనిషికి దూరం అవగానే ఆకర్షణ దూరమైపోతుంది. ఆ ప్రేమ మాయమైపోతుంది. కానీ అది నిజమైన ప్రేమ కాదు. ఇప్పుడు వంశీ విషయంలో అలా జరగలేదు. తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ తన మనసు మీద చాలా గొప్ప ముద్ర వేసింది. ఆ ప్రేమ ఎంత బలంగా ఉంది అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోలేని స్థితిలో తనున్నాడు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. కానీ తన జేబులో ఉన్న అమ్మాయి ఫోటో తీస్తే మాత్రం తను రియాక్ట్ అవుతున్నాడు. అంటే తన మైండ్ ఏ విషయాన్ని పట్టించుకోకపోయినా ఆ అమ్మాయి విషయంలో మాత్రం తన మైండ్ తనని హెచ్చరిస్తోంది. ఆ మనసులో అమ్మాయి పట్ల తనకి అంత బలమైన ముద్ర పడిపోయిందిరా. వంశీ ఆ ప్రేమని మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగని పని. ఆ ప్రేమ గెలిస్తేనే తను మామూలు మనిషి అవుతాడు. ప్రేమించిన వాళ్ళకి ఆ ప్రేమ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ ప్రేమించిన మనిషిని మర్చిపోవడం ఎంత కష్టమో అనుభవంతోనే తెలుస్తుంది. ఇప్పుడు వంశీ పడుతున్న బాధ అదేరా. తను అంతలా కృంగిపోవడానికి, అలా అయిపోవడానికి కారణం కూడా ఆ ప్రేమను మర్చిపోమని అందరూ చెప్పడమే. ఇంతకీ వంశీ ఎక్కడున్నాడు? నేను తనని చూడాలని వచ్చాను. సీత వంశీని బయటికి తీసుకెళ్ళింది. బయట వాతావరణం అది చూస్తే మనిషిలో మార్పు వస్తుందని తీసుకెళ్ళింది. ఈ పాటికి వస్తూనే ఉంటారు. గుడ్. నువ్వు సీత అని చెప్పడమే తప్ప నేను కూడా తనని చూడలేదు కదా.
నీ కాబోయే భార్యను నువ్వు పరిచయం చేసినట్టు ఉంటుంది. వంశీని పలకరించి వెళ్ళే సమయం దొరుకుతుంది. ఈరోజు ఇద్దరిని కలిసే వెళ్తాను. ఇంతకీ వంశీ ప్రేమించిన అమ్మాయిని నువ్వెప్పుడైనా కలిసావా? లేదురా, తను ఎక్కడుంటుందో వంశీ కూడా ఎప్పుడూ మాతో చెప్పలేదు. కాకపోతే తన పేరు వర్ష అని మాత్రం చెప్పాడు. అంతకు మించి నాకు ఏం తెలీదు. వంశీ ప్రేమించిన అమ్మాయిని నువ్వు చూడకపోయినా నేను చూశానురా. నువ్వా? నువ్వెలా చూసావు? వంశీ జేబులో ఓ ఫోటో ఉంది. వంశీని ఏ విషయం అడిగినా ఎవరితోనూ మాట్లాడడం లేదు, కనీసం తిండి కూడా తినటం లేదు. కానీ ఆ ఫోటో తీస్తే మాత్రం రియాక్ట్ అవుతున్నాడు. ఆ ఫోటో చూసినప్పుడే నాకు అర్థమైంది తను ప్రేమలో విఫలమయ్యాడు అని. హలో, ఏంటి? సారీ కళ్యాణ్, ఇంట్లో పాప ఆడుతూ పడిపోయిందంట. తనకు దెబ్బలు తగిలి ఫీవర్ వచ్చిందంట. నా వైఫ్ కంగారు పడుతుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఇంకోసారి వచ్చి వంశీని కలుస్తాను. వస్తాను. ఓకేరా, బాయ్ రా. పాపని జాగ్రత్తగా ఓకేరా. చూసుకో. సిస్టర్ని అడిగానని చెప్పు. అలాగేరా. సరేరా, వస్తాను. సరే. బాబు, ఎస్ఆర్ నగర్ వస్తావా? 200 అవుతుంది సార్. ఎందుకయ్యా? 150 కదా. ఏంటి సార్ 50 రూపాయలకి ఏమొస్తుంది? మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడితే మాకు 200-300కి మించి మిగలట్లేదు సార్. మీలాంటి వాళ్ళు ఇలా బేరాలాడితే మేము ఏమైపోవాలి? ఆటో నడుపుకుంటే మీరే పేదవాళ్ళంటే ఆటో ఎక్కుతున్న వాళ్ళందరూ కోటేశ్వర్లని కాదు, మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే. కాకపోతే ఆఫీస్కు అర్జెంట్ పని మీద వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ఆటోలు ఎక్కవలసి వస్తుంది. మీకే 100 ఇస్తే మేము ఎలా బతకాలండి? చూడండి సార్, మీరు నష్టపోవద్దు, మేము నష్టపోవద్దు. ఇదే మీరు యాప్లో బుక్ చేసుకుంటే 150 రూపాయలు అవుతుంది. దానికి కమిషన్ ఇంకోరికి వెళ్తుంది. కాబట్టి మీరు ఆటో ఎక్కండి, ఆ 150 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఇంకా బేరాలు లేవు, ఉన్న రేట్ చెప్పాను సార్. వస్తారా? ఓకే, అయితే ఎక్కండి సార్. అదేంటయ్యా ఫోటో సీట్లో పెట్టుకున్నావు, ముందు సీట్లో పెట్టుకో. ఆ ఫోటో నాది కాదు సార్. ఇందాక ఒక ఆవిడ ఆటో ఎక్కింది, ఒక ఫోటో స్టూడియో దగ్గర దిగింది. ఈ ఫోటో ఆటోలో మర్చిపోయినట్టుంది సార్. ఆ స్టూడియో ఇక్కడికి దగ్గరలోనే ఉంది. అక్కడ ఇచ్చేసి మిమ్మల్ని ఎస్ఆర్ నగర్ తీసుకెళ్తాను. ఏంటయ్యా, నేను ఆఫీస్కి అర్జెంట్ పని మీద వెళ్ళాలని ఆటో ఎక్కితే ఇప్పుడు నువ్వు ఫోటో అది ఇది అంటున్నావు? పద, తొందరగా వెళ్దాం పద. మీరు కూర్చోండి సార్, ఎంత 5 నిమిషాలే, ఇచ్చేద్దాం సార్. అదే పర్సు మర్చిపోతే పాపం అందులో డబ్బులు ఉన్నా లేకున్నా సరే నేనే ఇచ్చేద్దాం అనేవాడిని. ఫోటోనే కదా, ఆవిడ దగ్గర ఇంకో ఫోటో ఉండే ఉంటుందిలే, లేకపోతే అంత అజాగ్రత్తగా ఎందుకు మర్చిపోతుంది? ముందు నన్ను దించేసి ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేదంటే పారే. సరే ఎక్కండి సార్. నమస్కారం సూర్యం గారు. నమస్కారం. కూర్చోండి. రాణి ఇంట్లో లేదమ్మా? ఫ్యాక్టరీలో ఉందండి. రాధా, రాణి రోజు పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్పమంటారా? వద్దులేమ్మా, నేను ఓ చిన్న పని మీద వచ్చాను. ఇంతకీ రత్నం ఎక్కడుందమ్మా? బయటికి వెళ్ళారండి, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. వదిన, సూర్యం గారు మీతో మాట్లాడడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రతమ్మా, నువ్వు ఆ రోజు పిల్లల ఫోటో చూపించావు కదా, ఆ ఫోటో ఒకసారి నాకు ఇస్తే నేను దాని కాపీ తీయించుకొని నా ఆశ్రమంలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫోటో అడుగుతున్నానమ్మా. నన్ను క్షమించండి బాబు గారు. ఏ జ్ఞాపకం అయితే దూరం కాకూడదని రాణి ఇన్నాళ్ళు అపురూపంగా ఒక అందమైన ఫోటో కట్టించుకొని తన కళ్ళ ముందే పెట్టుకుందో, ఆ జ్ఞాపకం ఈరోజు దూరం అయిపోయింది బాబుగారు. నిన్న ఇల్లు సర్దుతున్నప్పుడు అనుకోకుండా ఆ ఫోటో కింద పడింది. దాని అద్దం పగిలిపోయింది. కొత్త ఫ్రేమ్ కట్టించి ఆ అద్దం కూడా వేయించి తీసుకొద్దామని వెళ్ళాను. కానీ ఆ ఆటోలోనే ఫోటో మర్చిపోయాను బాబు.
నేను ఫోటో స్టూడియోలోకి వెళ్ళాక ఫోటో మర్చిపోయాను అన్న విషయం గుర్తొచ్చింది. బయటకొచ్చి ఎంత వెతికినా ఆటో వాడు కనిపించలేదు. ఉన్న ఒక్క ఆధారాన్ని నా చేతులతో నేనే దూరం చేశాను బాబు. ఎంత పని జరిగిందమ్మా. ఆ ఫోటో ఎంత విలువైందో నీకు తెలుసా? ఆ ఫోటో వల్లే మా సూర్యం గారు ఉన్నాడు చలపతి గారు. ఏం లేదమ్మా, మీకు తెలుసు కదా, నేను నా మనవరాలను దూరం చేసుకుని నేను ఎన్నో ఏళ్ళు వెతికాను. వాళ్ళ జాడ తెలియక నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. పాత జ్ఞాపకాలే మళ్ళీ బంధాన్ని కలుపుతాయని ఆ ఫోటో చూడగానే ఎందుకో నా మనవరాలు నేను చూశానన్నంత ఆనందం వేసిందమ్మా. అందుకే ఆ ఫోటోని ఓ కాపీ తీయించుకుని పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయానమ్మా. ఏం చేయమంటారు బాబుగారు? చెప్పాను కదా, రాణి ఆ వయసులోనే మా దగ్గరికి వచ్చింది అని. తన వాళ్ళెవరో కూడా మాకు తెలీదు, తనకు కూడా గుర్తులేదు. ఆ ఫోటో ఉంచడానికి కారణం కూడా అదే బాబు. తన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోటో చూసి గుర్తుపడతారనే దాచిపెట్టాను బాబు. రాణి కుటుంబాన్ని రాణికి అప్పగించాలని నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను. ఈరోజు ఉదయం ఫోటో స్టూడియోకి వెళ్తున్నప్పుడు ఆటోలో కూడా అదే ఊహించుకున్నాను. కానీ ఫోటోని నా చేతులారా నేనే చేజార్చుకున్నాను. ఇప్పుడు రాణికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఊరుకోవద్దునా, నువ్వేం కావాలని చేయలేదు కదా. అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? రతమా, ఇంతకీ నువ్వు ఏ ఫోటో స్టూడియోకి వెళ్ళావు? ఆ ఆటో వాళ్ళు ఆ ఫోటో స్టూడియో చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు. నేను వాళ్ళని వెతికి పట్టుకుంటాను. అది ఎక్కడో చెప్పమ్మా. దివాకర్ ఫోటో స్టూడియో బాబు. కానీ ఆటో నేను దారిలో వెళ్తూ ఎక్కాను. ఆటో వ్యక్తి మొహం కూడా నాకు గుర్తులేదు. ఎక్కడని వెతుకుతారు బాబు? ఎలా అని వెతుకుతారు? ఎలాగైనా వెతికి పట్టుకోవాలమ్మా. నేను వెతికి పట్టుకుంటాను. ఆ జ్ఞాపకాన్ని నేను దూరం కానివ్వనమ్మా. రండి చలపతి గారు. సూర్యం గారు, అసలు ఏమిటిది? అప్పుడు అలాగే కదా, తప్పిపోయిన రాణి వర్షాలు వీళ్ళేనని చెప్పే సాక్ష్యం అది. శంకర్ గారికి చూపించాలనే కదా ఆ ఫోటో మన దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం. ఇప్పటికే మీరు ఏం చెప్పినా అబద్ధమే చెబుతున్నారని మీ మీద అనవసరంగా కోపాన్ని పెంచుకున్న ఆ శంకర్ గారికి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇంకా వర్ష మీ మనవరాలని మీరు ఎలా నిరూపిస్తారు? మీ తప్పు లేదని శంకర్ గారికి ఎలా తెలియజేస్తారు సార్? మనవరాళ్ల విషయంలో మీ మీద ఎంత పగ పెంచుకున్న మనిషికి ఇప్పుడు ఈ ఫోటో పోయిందంటే నమ్ముతారా? ఇది కూడా ఒక కొత్త నాటకం అనుకుంటారు కదా. మీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావటం లేదు. ఆ భగవంతుడు ఏం చేసినా దాని వెనకాతలో ఒక కారణం ఉంటుంది చలపతి గారు. ఆ ఫోటోని ఇక్కడి నుంచి దూరం చేశాడు అంటే ఆ ఫోటోని ఎవరికి ఎప్పుడు చేర్చాలో ఆ భగవంతుడు నిర్ణయించుకొని ఉంటాడు. ఏమో ఆ ఫోటో మనకే దొరకాలని ఉందేమో. పదండి వెళ్ళి వెతుకుదాం. అలాగే.